నేను మీరాని. అల్లు అర్జున్ అదే అండి, మన స్టైలిష్ స్టార్ గురించి చెప్పాల్సిన అవసరం ఉందా? ఒక్క పుష్పరాజ్ పేరు చాలదు ఆయన ఏంటో చెప్పడానికి. ఇక ఈ రోజు మన స్టైలిష్ స్టార్ బర్త్డే కాబట్టి మా పొలిటికోస్ వినోదం ఛానల్ ఒక స్పెషల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసింది. ప్రస్తుత టాలీవుడ్ ఎరాలో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ మన తెలుగు సినిమాని గ్లోబల్ రేంజ్ లో నిలబెడుతున్నారు. ఇక ప్రత్యేకంగా అల్లు అర్జున్ గురించి చెప్పాలి అంటే ఆయన నటన, డాన్స్ స్టైల్, ఇంకా ఫ్యాన్స్ పట్ల ఉన్న ప్రేమ ఇవన్నీ కూడా ఆయనకు ఒక స్పెషల్ ఇమేజ్ ను సృష్టించాయి. 1982 ఏప్రిల్ 8న చెన్నైలో జన్మించిన అల్లు అర్జున్ సినీ కుటుంబంలో పెరిగారు. ఆయన తండ్రి అల్లు అరవింద్ ప్రముఖ నిర్మాత కాగా, తాత అల్లు రామలింగయ్య గారు హాస్య నటుడిగా తెలుగు చిత్రసీమలో చిరస్థాయిగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి ఆయన మామగారు కావడంతో సినిమా వాతావరణం చిన్ననాటి నుండే పరిచయమైంది. అల్లు అర్జున్ మొదటగా బాల నటుడిగా విజేత అనే సినిమాలో నటించారు. కానీ పూర్తి స్థాయి హీరోగా ఆయన కెరీర్ 2003లో విడుదలైన గంగోత్రి సినిమా ద్వారా ప్రారంభమైంది. ఆ సినిమా విజయం సాధించడంతో సినీ కెరీర్ కి బలమైన పునాది పడింది. అయితే 2004లో వచ్చిన ఆర్య సినిమా ద్వారా ఆయన అసలు టాలెంట్ బయటపడి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఆ సినిమాలో ఆయన పోషించిన పాత్ర, ప్రేమపై చూపిన విలక్షణ దృక్పథం ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఆర్య సినిమాతో ఆయనకు స్టైలిష్ స్టార్ గా మారాడు. తరువాత వచ్చిన సినిమాలన్నీ కూడా ఒకదానికంటే ఒకటి మెరుగ్గా ఉండడంతో అల్లు అర్జున్ స్టార్డమ్ అంతకంతకు పెరిగింది. బన్నీ, హ్యాపీ, పరుగు, ఆర్య 2, వేదం, బద్రీనాథ్, జులై, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, సరైనోడు, డీజే, నా పేరు సూర్య, అలా వైకుంఠపురంలో తదితర చిత్రాలు విజయవంతంగా నిలిచాయి. ముఖ్యంగా 2010లో వచ్చిన వేదం సినిమాలోని కేబుల్ రాజు పాత్ర ద్వారా ఆయన నటనా నైపుణ్యానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 2020లో విడుదలైన అలా వైకుంఠపురంలో చిత్రంలో ఆయన కుటుంబ విలువలు, ఎమోషనల్ పర్ఫార్మెన్స్ చూపించి మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లో గేమ్ చేంజర్ గా నిలిచింది పుష్ప ది రైస్. ఈ సినిమాలో ఆయన చేసిన పుష్పరాజ్ పాత్ర దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డిఫరెంట్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, స్పెషల్ డైలాగ్ డెలివరీతో పాటు తగ్గేదేలే అనే డైలాగ్ ప్రేక్షకుల నోటికి నానిపించేలా మారిపోయింది. ఈ సినిమా ఆయనకు పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక పుష్ప 2 గురించి మాట్లాడాల్సి వస్తే ఏందిరా బాబు ఆ కలెక్షన్, మరీ దగ్గరలో 2000 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తో సెలబ్రేషన్స్ చేసుకోలేదు. ఇక మన స్టైలిష్ స్టార్ డాన్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ ఈ తరం మేటి డాన్సర్లలో ఒకరు. ప్రతి సినిమాలోనూ ఆయన స్టెప్పులు, స్పీడ్, స్టైల్ ఆల్ పర్ఫెక్ట్లీ సింక్డ్. ఆయన డాన్స్ స్టైల్ యూత్ ను బాగా ఆకర్షిస్తుంది. అలాగే ఆయన్ను ఫాలో అయ్యే డాన్సర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అల్లు అర్జున్ 2011లో స్నేహారెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారికి అయాన్, ఆర్హా 2 పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అల్లు అర్జున్ ఫ్యాన్స్, నెటిజన్స్ తో తన వ్యక్తిగత జీవితంలోని ప్రత్యేకమైన క్షణాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. అల్లు అర్జున్ కు ఫిల్మ్ ఫేర్, సైమా వంటి అనేక అవార్డులు లభించాయి. ఇక నేషనల్ అవార్డు గురించి చెప్పకపోతే ఎలా? పుష్ప సినిమాకి ఆయనకి బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఈ అవార్డు వచ్చింది. ఇది కేవలం అల్లు అర్జున్ గర్వించదగిన విషయం మాత్రమే కాక తెలుగు సినిమా గర్వించదగిన ఘనత కూడా. అంతటితో ఆగకుండా ప్రస్తుతం అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న నటుడు. ప్రత్యేకించి మలయాళ ప్రేక్షకుల్లో ఆయనకి విపరీతమైన క్రేజ్ ఉండడంతో మల్లు అర్జున్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక తెలుగు నటుడికి లభించే అరుదైన గౌరవం. అల్లు అర్జున్ కేవలం నటుడిగా కాదు, ఒక బ్రాండ్ గా, ఒక ఐకాన్ గా ఎదిగారు. ఈ విధంగా అల్లు అర్జున్ తన ప్రతిభ, కృషి, డెడికేషన్ తో స్టార్ హీరోగా మారి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. పొలిటికోస్ వినోదం ఛానల్ తరపున హ్యాపీ బర్త్డే స్టైలిష్ స్టార్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.